బిగ్ బాస్ హౌస్ నుంచి పృథ్వీ బయటకొచ్చిన తర్వాత పృథ్వీకి ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్‌కి కొంతవరకే అవగాహన ఉంటుంది. అంటే బిగ్ బాస్ కొంచెం లీక్స్ ఇచ్చినా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లీక్స్ ఇచ్చినా, గెస్ట్‌లు లీక్స్ ఇచ్చినా, ఈసారి లీక్స్ యాక్చువల్లీ ఎక్కువ జరిగాయి. ఎందుకంటే కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. బయట ఫ్రెండ్స్, లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్, ఎక్స్ సీజన్స్ వాళ్ళు గూడా వచ్చి చేశారు కాబట్టి ఇక లీక్‌లే లీక్‌లు. అయినప్పటికీ కూడా ఒక క్లారిటీ రాదు లోపలున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ఎవరు ఏంటి అనేది. అయితే పృథ్వీ అంచనా ప్రకారం ఏంటి అంటే తను గ్ లాస్ట్ 2 టైమ్స్ కొంచెం డేంజర్ జోన్‌లోకొచ్చేసరికి ఈసారి వైల్డ్ కార్డ్స్‌లో ఒకళ్ళు టీటీఎఫ్ కొట్టడం, ఇంకొకళ్ళేమో నామినేషన్స్‌లో ఉండడంతో నామినేషన్స్ లేకపోవడంతో ఇక తను డేంజర్ జోన్‌లోకొచ్చాడని అనుకున్నాడు. అయితే తన అగ్రెసివ్ నేచర్ మేబీ కొంతమందికి నచ్చి ఉండకపోవచ్చు. తనకు నార్మల్‌గా ఎలిమినేట్ అయ్యాడని అనుకున్నాడు. అయితే విష్ణు బాధపడతది, నిఖిల్ బాధపడతాడు అంతా బానే ఉంది. బయటకొచ్చిన తర్వాత పృథ్వీ కోసం అంటే జనరల్‌గా ఎలిమినేషన్ ఎలా ఉంటదంటే, వాడిని శనివారం ఎలిమినేట్ చేసేసిన తర్వాత, శనివారం కొంతసేపు వాళ్ళని బిగ్ బాస్ హౌస్ సీక్రెట్ రూమ్‌ని చూపిస్తారు గదా! అలాంటి కొన్ని రూమ్స్‌లో ఉంచుతారు. ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు అంతకు మునుపు ఉన్న 2 డేస్ ముందు ఉన్న హోటల్ రూమ్‌కి తీసుకెళ్తారు. అక్కడికి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు కానీ, ఫోన్‌లో ఎటువంటి పోస్ట్‌లు చేయకూడదు యాస్ పర్ రూల్. అలాగే ఏ రకంగాను కూడా వాళ్ళు ఇది చేయకూడదనమాట. సో, ఏమైంది అంటే పృథ్వీ బయటకొచ్చిన తర్వాత అక్కడ దాదాపుగా 500 మంది, 1000 మంది జనాలు గుమిగూడారనమాట అక్కడ. యాక్చువల్లీ పృథ్వీని తీసుకురావడం కోసం దర్శిని గౌడ ఉంది గదా! నాగపంచమి సీరియల్ హీరోయిన్ పృథ్వీ వాళ్ళ తమ్ముడితో పాటుగా అదే నాగపంచమి సీరియల్ డైరెక్టర్ గూడా రావడం జరిగింది. ఇంకొక ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్. అయితే పృథ్వీ తనకొచ్చిన ఆ అభిమానం చూసి షాకయి కింద పడిపోయాడక్కడ. ఎందుకనంటే పృథ్వీ అసలు ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు తనకి. ఇంత ఉందా ఆదరణ అని. తనేమనుకున్నాడంటే తన అగ్రెసివ్ నేచర్ కావచ్చు, వేరే వేరే రీజన్స్ కావచ్చు అనుకున్నారు గానీ, కొన్ని వందల మందొచ్చి మీది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. మీరు టాప్ 5లో ఉండాలని మేము కోరుకున్నామని చెప్పడంతో పృథ్వీ ఎమోషనల్ అయిపోయాడు. ఇది ఊహించని షాకే పృథ్వీకి. అంటే ఇంత ఫేమస్ అయ్యానా నేను అని. యాక్చువల్లీ యష్మి గూడా వద్దామనుకుంది. కానీ యష్మి ఏమనుకుందంటే ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అవ్వడు అని చెప్పి తను బెంగుళూరు ఎళ్ళిపోయిందనమాట. అది సంగతి.